హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు శ్రీశైలం బయలుదేరాము. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి స్టార్టింగ్ ఘాట్ సెక్షన్ మొదలైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయలుదేరాము. అన్ని వీడియో కవర్ చేయలేము, ఎందుకంటే శ్రీశైలం నాట్ అవుట్ ఫోన్. ఇప్పుడు మనమైతే ఈ ఘాట్ సెక్షన్ నుంచి ముందుకు వెళ్ళి తర్వాత పాలధార, పంచదార, శంకరాచార్యుడు అక్కడ తపస్సు చేసుకోవడానికి ఈ పాలధార పంచదారలో మనకి నీళ్లు సృష్టించి ఏ రోజైనా ఏ కాలమైనా మనకి ఈ పాలధార పంచదార నుంచి వాటర్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇది ఎంతో ఆరోగ్యకరమైన వాటరు. అందరూ తాగొచ్చు, ఇంటికి కూడా తీసుకుపోతారు. చాలా ఆయుర్వేదిక్ మూలికలతో సహా ఇక్కడ స్నానం చేసినా కానీ చాలా పుణ్యము, అన్ని నదిలో స్నానం చేసిన పుణ్యము వస్తుంది అంటారు. ఇది శంకరాచార్యుల వారినే సృష్టించింది. ఇటు తపస్సు ఆడ ఎదురుంగా గుడి ఉంటుంది, ఆ గుడిలోనే ఆయన గుడి కట్టారు. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి కంపల్సరీ సాక్షి గణపతి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అటాకేశ్వరం కూడా చూసుకుంటారు. అట్నుంచి ఇటు శిఖరం కూడా వెళ్ళొచ్చు. ఇంకొన్ని విషయాలు ఇంకొన్ని టెంపుల్స్ కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రత్యేకంగా వాటర్ అయితే ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూనే ఉంటాయి. ఇది ప్రత్యేకత అసలు రియల్గా. అంటే ఈ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి. ఈ వాటర్ పైనుంచి వస్తాయి, తర్వాత కింద చూస్తే ఎక్కడ పోతాయో తెలియదు. వీడి వరకే మనకు తెలుసు. ఫుల్ వర్షాకాలం అయితే ఇక్కడ కనిపిస్తాయి, ఇప్పుడు కనిపించవు. చూడండి, ఇక్కడ వెళ్ళిన వాటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ కృష్ణానదిలో కలుస్తాయి అన్నమాట అని నేను అనుకుంటున్నా. ఇక్కడ వాటర్ చూడండి, ఇది ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ అంతా అక్కడ కనిపించలే కదా. ఈ మహత్యం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.